ఐ థింక్ అసెంబ్లీకి వెళ్ళకపోవడం అన్న విషయం మీద వైసీపీ డిఫెన్స్లో ఉంటుంది. ఇక డిఫెన్స్లోనే ఆత్మరక్షణ నుంచి బయటపడటం కోసం బహుశా ఒక ఎత్తుగడగా ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామని అంటున్నారు. ఇవ్వరు. నాకు తెలుసు ఓంకార్ లాంటి వాళ్ళు ఒకరే ఉన్నారు, వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్న రోజులు ఉన్నాయి. మొన్నటి వరకు ఆఖరికి బీజేపీ లాంటి పార్టీకి కూడా ఒకడే రాజేష్ సింగ్ ఉన్నాడు కదా, లేకపోతే ఆయన భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్యో లేకపోతే ఇద్దరే ఉండేవాళ్ళు సిపిఎం లాంటి పార్టీలకు. కాబట్టి ఇది ఈ తర్కం నిలబడదు, ఆ హోదా లభించదు, అంతవరకు ఖాయం. సార్ అమరావతిలో భూసేకరణ మరో కొత్త వ్యవస్థ. నిన్న మనం మాట్లాడాం అమరావతి, అప్పుడే వాస్తవానికి సిఆర్డీఏ సమావేశం కూడా జరుగుతుంది, చంద్రబాబు దానికి హాజరయ్యారు. ఇప్పటికి కూడా భూమి ఇంకో 1800 ఎకరాలు భూసేకరణ పద్ధతుల్లో తీసుకోవాలి. ఇప్పటివరకు భూ సమీకరణ కదా, భూ సమీకరణ అంటే రైతులు ఇవ్వడము, వాళ్ళకు మళ్ళీ దానికి ప్రతిగా వాళ్లకు కమర్షియల్ ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇవ్వటం, ఇదంతా జరిగింది. కానీ ఇంత జరిగినా ఇప్పటికి కూడా అమరావతిలో 1800 ఎకరాలు ఇంకా అవసరం. అవి ఇవ్వడానికి ఆ రైతులు అంటే ఆ భూ యజమానులు సిద్ధంగా లేరు. ఇక్కడ ఒక విషయం దీన్ని బట్టి మనకు స్పష్టమయ్యేది ఏంటంటే అమరావతి చాలా లాభసాటి అంశము, దీనివల్ల మనకేదో చాలా లాభం జరుగుతుంది అన్నది ఇప్పటికి కూడా అక్కడ రైతులు కన్విన్స్ కాలేదు. లేకపోతే వీళ్ళందరూ మేము అప్పుడు ఛాన్స్ మిస్ అయ్యాము, ఇప్పుడు మేము ఇచ్చేస్తామని చాలా ఉత్సాహంగా వచ్చి ఉండాల్సింది కదా, రావడం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ భూమిని భూసేకరణ పద్ధతిలో తీసుకోవాలంటే మార్కెట్ రేటుకు 3-4 రెట్లు అదనంగా ఇచ్చి కొన్ని పద్ధతులు చేసి ఇవన్నీ కూడా తీసుకోవడానికి నిన్న సిఆర్డీఏ సమావేశంలో లాంఛనంగా అంగీకరించారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక తేడా వచ్చేస్తుంది. ముందే భూములు ఇచ్చిన వాళ్ళకేమో ఇప్పటికీ పెద్దగా డబ్బులు రాలేదు, అవి అమ్ముకోలేదు, వాళ్ళ ప్లాట్లు లాభం ఇంకా పూర్తిగా కనపడలేదు. కానీ భూసేకరణ కింద ఇచ్చే వాళ్ళకి మటుకు 3 రెట్లు 4 రెట్లు ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడున్న చట్టం ప్రకారం. ఒక అసమాన పరిస్థితి కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఇంకా రెండవది సిఆర్డీఏ భవనం నిర్మాణం పూర్తయింది, దాన్ని నెలాఖరులో మేము ప్రారంభోత్సవం చేస్తామన్నారు. ఇంకొకటేమో ఈ మిగిలిన నిర్మాణాలు కీలకమైనవి చేయడానికి, ఐకానిక్ భవనాలు వాటి చుట్టూ రోడ్లు ఇట్లాంటివన్నీ నిర్మించడానికి ఇంకో కొత్త స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవి ఒకటి ఏర్పాటు చేయాలి అని ఒక నిర్ణయం చేశారు. ఇప్పటికే 2-3 ఉన్నాయి అమరావతిలో. ఇంకో కొత్త వెహికల్ అనేది అమరావతిలో దీని ద్వారా ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా వేగంగా పూర్తి చేయండి, వేగంగా కట్టండి, గవర్నమెంట్ కాంప్లెక్స్ కూడా ఇంకా పూర్తవలేదు. మిగిలిన అమరావతి పరిస్థితి అలా ఉంచి ప్రజలు సదుపాయాలు, రోడ్లు, ఇవి ఫ్లైఓవర్లు ఇట్లాంటివి అలా ఉంచి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా ఇప్పుడు పిలవాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో వీటన్నిటిని బట్టి చూస్తే సమయం బాగా పట్టేటట్టుగా మటుకు కనిపిస్తుంది. 1-2 సార్లు స్పీడప్ చేయండి అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఆ సిఆర్డీఏ అధికారులేమో ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది, కానీ ఆ వేగం అయితే ఇంకా కనిపించడం లేదు. నిన్న జరిగిన దాంట్లో కూడా ఇప్పుడు ఈ భూసేకరణతో అధిక ధర ఇతరులకు గనక ఇస్తే అప్పుడు ఇప్పటికే ఇచ్చి కొంత ఆశాభంగం, కొంత అసంతృప్తితో ఉన్న రైతులు, లేదా వాళ్ళు ఆశించిన ధర రాకపోయి నష్టపోయిన వాళ్ళు, వీళ్ళంతా ఎలా స్పందిస్తారనేది అది కూడా ఒక ప్రశ్నార్థకమే. సార్ అదానీ గడ్డగా ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యే భూతపురాణం. టీడీపీ ఎమ్మెల్యేది కూడా ఇటువంటి సమస్యనే, కానీ అదానీ ఉత్తరాంధ్ర అన్నది అంటే అదానీకి అది వరకు కూడా గంగవరం ఇచ్చారు, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. కానీ ఇప్పుడు అవుతుంది ఏంటి, 2 పెద్ద ర్యాలీస్ జరిగాయి నిన్న. ఇందులో ఒకటి, అసలు మీరు ఉత్తరాంధ్రను ఆయనకి ఇచ్చేస్తున్నారా? మొత్తం ఒక 2 జిల్లాలకు సంబంధించిన ప్రాంతం మొత్తంలో విలువైన ఖనిజాలు లభిస్తాయండి. ఆ విలువైన ఖనిజాలు లభించేటటువంటి సిక్కోలు తీరంపై అదానీ కన్ను. సిక్కోలు అనేది ఇంక నెమ్మదిగా ఉత్తరాంధ్ర కాస్త అదానీ ఉత్తరాంధ్రగా ఇది మారిపోతుందని. బాపనపాడు నుంచి ఎచ్చెర్ల వరకు ఎంతో విలువైన ఖనిజాలు ఉంటే వాటి అన్నింటిని కూడా 2274 ఎకరాల్లో తవ్వకాలు, వాళ్ళ ఇష్ట ప్రకారం తవ్వకాలు చేయడానికి వాళ్ళకి అనుమతి లభించింది. ఇంకొకటి ఈ శాండ్ ఉంది కదా, ఈ విలువైన ప్రత్యేకమైనటువంటి శాండ్ తవ్వడానికి కూడా శ్రీకూర్మం ప్రాంతంలో తవ్వకాలకు అదానీ కంపెనీకి ఇచ్చారు. మీకు వివరాలు చెప్పాలంటే సంతబొమ్మాలి, వజ్రపు కొత్తూరు మండలంలో పలు ప్రాంతాల్లో, కళింగపట్నం, వత్సవలస, ఎచ్చెర్ల మండలంలోని పలు గ్రామాల్లో ఇల్యూమినేటు, రుబైటు, జిర్కాను, గార్కెట్టు, సిలిమినేట్ తదితర ఖనిజాలు ఉన్నట్లు
చాలా సర్వేలో ఉంది. ఇప్పుడు దానికి ఇచ్చేస్తున్నారు. ఇంకొకటేమో అదాని గ్రూప్కి చెందిన అల్యూమినియర్ హెవీ మినరల్స్ లిమిటెడ్ అనే దానికి దాని తవ్వకాలకు అనుమతి ఇస్తున్నారు. అలాగే బీచ్ శాండ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలి, అది ప్రజల వనరుగా ఉండాలంటే బీచ్ శాండ్ తవ్వకానికి కూడా అదానికి అనుమతి ఇస్తున్న పరిస్థితి. ఇంకోవైపున కనుక చూస్తే ఈ హైడ్రో ప్రాజెక్టులు పెట్టడానికి ఇటు అదానీ కంపెనీలకు ఈ నవయుగ లాంటి కంపెనీలకు కూడా అక్కడ అనుమతి ఇస్తున్నారు. దీనివల్ల అల్లూరు జిల్లాలో గిరిజనులు నిన్న వాళ్ళు తీవ్రంగా ధర్నా ప్రదర్శన ఇదంతా కూడా చేశారు. అన్ని ధారాదత్తం చేస్తున్నారు ఈ వరుసగాని. వీటన్నిటిని మరి ఎలా సర్దుబాటు చేస్తారు? ఈ సర్దుకోవడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. మీరు ఒక హైడ్రో పవర్ ప్రాజెక్టుల వల్ల వనరులు పోవడమే కాకుండా ఆరోగ్యము, కాలుష్యము ఇట్లాంటివన్నీ కూడా వచ్చేటటువంటి ఇది చాలా ఎక్కువగా ఉంది. నిన్న చాలా పెద్ద ర్యాలీ చేసి అనేక గ్రామాలు అసలు ఉండవు, తర్వాత ఇతర విషయాలు అలా ఉంచి అసలు ఆ గ్రామాలు ఉనికిలోనే లేకుండా పోయేటటువంటి పరిస్థితి. ఇంకా రెండోది మీరు చెప్పిన ఈ బూతు పురాణం. ఈ బూతు పురాణం అనేది గతంలో చాలాసార్లు ఈ బూతులు అంటే కేవలం మహిళలనే కాదు కదా, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ అని ఆయన ఇదివరకు తన మీద అవినీతి ఆరోపణలు ఇట్లాంటివి మీడియాలో రాస్తే అప్పుడు ఆయన వైసీపీలో ఉన్నారు. మిమ్మల్ని తీసుకెళ్ళి రైలు పట్టాల మీద పడుకోబెడతానని అప్పుడు రిపోర్టర్స్ను హెచ్చరించడం అనేది ఆ వీడియో చాలా వైరల్ అయింది. నిన్న ఇదే పద్ధతిలోది కాబట్టి నేను ఇది చెప్తున్నా. నిన్న ఈ సోలార్ ప్రాజెక్ట్ పేరుతో కర్నూలు, గుంటూరు, అనంతపురము ఆ జిల్లాల్లో, రాయలసీమ జిల్లాలో విపరీతంగా భూములు 1000 ఎకరాలు వాళ్ళకి ఇస్తున్నారు. సో ఆ విధంగా ఇస్తున్నప్పుడు గుంతకల్ సమీపంలో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఈ భూములన్నీ మీరు సోలార్ ప్రాజెక్టుకి ఇవ్వకండి అని అడగటం కోసం రైతు సంఘాల నాయకులు అక్కడికి వెళ్ళి ఆందోళన చేస్తుంటే ఈ ఎమ్మెల్యే జయరామ్ అని ఆయన, ప్రభాకర్ రెడ్డి అని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, ఇంకా ఇతర ఫోన్ చేసి బండ బూతులు అనమాట. మీరు ఎందుకు వచ్చారు, వెళ్ళిపోతారా లేదా, అరగంటలో మీరు వెళ్ళకపోతే నేను వచ్చి తంతాను మిమ్మల్ని అని చెప్పడమే కాకుండా ఆ బూతులు అయితే మనం భరించలేని బూతులతో వాళ్ళ మీద దాడి చేస్తున్నారనమాట. సో అంతకుముందు అనంతపురంలోనే మనం ఇటువంటివి కొన్ని పరిణామాలు, నోరుజారిన ఉదంతాలు చూసాం. నిన్న కూడా ఉదాహరణకు తాడిపత్రి దగ్గర పెద్ద ఆయనకు పోలీసులకు జరుగుతూనే ఉంది, కోర్టు చెప్తే కూడా నాకేంటి అన్న స్థాయిలో. కానీ ఇక్కడేమో ఈ గుమ్మనూరు జయరామ్ అని ఆయన వరుసగా నోరు జారడమే కాకుండా బూతులు తిరిగితే రైతులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసి దీని మీద మరి తెలుగుదేశం నాయకత్వం, ప్రభుత్వం కూడా ఇప్పుడు రైతులైనా కార్మికులైనా ఆందోళన చేస్తారు. అక్కడ ఆదివాసులు చేశారు, ఇంకో చోట ఉత్తరాంధ్రలో చేశారు. ఆందోళనలు చేస్తుంటే వాటి మీద స్పందించి చక్కదిద్దే బదులు ఒకవైపున వీటంటే కార్పొరేట్ ఒత్తిడి మీ మీద అంత ఎక్కువగా ఉందన్నమాట. 100 ఎకరాలు వాళ్ళకి ఇస్తూ దాన్ని ప్రశ్నించిన వాళ్ళనేమో బూతులు తిట్టి తంతాము అది ఇది అని మీరు చెప్తున్నారు.